క్రికెటా? క్రికెట్ ఏంటి? ఓహ్ నీకు చెప్పలేదు కదూ, ఇండియాలో ఇప్పటి వరకు ముగ్గురే గొప్ప క్రికెట్ ప్లేయర్స్ పుట్టారు. సునీల్ గవాస్కర్, There to entertain any odds of సచిన్ టెండూల్కర్, third 100 in World Cup cricket. గచ్చిబౌలి దివాకర్. నాన్న క్రికెట్ కోసమే పుట్టిన మనిషి. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చ ప్రాణం. Eat cricket, drink cricket, sleep cricket type. బంతికి భారత్ మాత రుణం తీర్చుకునే టైప్. ఇండియా తరపున ఆడేవారా? నో, అనకాపల్లి టీంలో 14th ప్లేయర్ అమ్మా. నాన్నకి ఎంత టాలెంట్ ఉన్నా రాజకీయం వల్ల ఎదగలేకపోయారు. అందుకే అంత పొట్టిగా ఉన్నారు. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అయినా సరే ఆ ఇష్టం, ఆ పిచ్చి పోలేదు. టీవీలో ఎప్పుడు మ్యాచ్ వచ్చినా వీధి వాళ్ళందరినీ పిలిచి ఇంటినే స్టేడియం చేస్తారు. ఇండియాని దగ్గరుండి గెలిపిస్తారు. నిన్న మన వాళ్ళు భలే ఇరగదీశారు సార్. అదేంటి సార్, ధోనితో దగ్గర సెంచరీ కొట్టించారు. దాందే ఉందిరా. రేయ్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా. వాళ్ళు కూడా మనం చెప్పినట్టు ఆడారు. అసలు శ్రీలంకని భలే అవుట్ చేయించారు సార్. మరి పిచ్చి మీద పిచ్చి పిచ్చి జోకులేస్తే తోలు తీస్తాను రా. ఐ విల్ టేక్ ది స్కిన్ ఐసే. అడ్రస్ ఇదే సార్. ఈ బండి మీదే సార్ వచ్చి మన డిఎస్పీ గారు అమ్మాయిని ఏడిపించింది. ఆర్సీ బుక్ ప్రకారం ఇదే సార్ ఇల్లు. ఇక్కడ దివాకర్ అంటే ఎవరు? ఆహా, ది కాంబినేషన్ ఆఫ్ టెండూల్కర్ అండ్ గవాస్కర్ నేనే. నిన్నంతా ఎక్కడున్నావు? అసలు ఏం జరిగింది? అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. అంటే జరిగిందంతా మీకు తెలుసు అన్నమాట. తెలుసన్నమాట. వాట్ ఈస్ దిస్? వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్? నేను దగ్గరుండి చేయించాను. చెప్పరా విషయం. అవును సార్. ఇలా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఎన్నాళ్ళంటే టిపికల్ క్వశ్చన్. సో మెనీ ఇయర్స్. ఇలా చేసి చేయడం కరెక్ట్ అంటారా? చేసి చెయ్యాలి కదా రాజేష్. చేసి చేయటం మాకు కొత్త ఏం కాదు. ఊహ తెలిసిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాం. అవునా? టార్గెట్ ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఓహో, దీనికి అంతటికీ బాధ్యత మీరేనమాట. బాధ్యత కాదండి, క్రెడిట్. దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. అయినా ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలి గానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటండి మధ్య లేకుండా. అసలు దివాకర్ అంటే ఎవరుకుంటారు? వాట్ యు థింక్ ఆఫ్ దిస్ దివాకర్? ఏంటి సార్, మా డిఎస్పీ గారు అమ్మాయిని చేసి టీజ్ చేస్తారా మీరు? నిన్న టీంలో డిఎస్పీ గారి కూతురు కూడా ఉన్నారా సార్? సుబోధ్, ఏంటి ఇది? అర్ధరాత్రి పూట ఎవరు కాలనీలో పడుకోకలేదా? మరి మీరెందుకు అలా హార్న్ కొట్టారు? రోడ్డు గట్టగా నిలబడితే హార్న్ కొట్టరా? అవును, మరి మీరు పెద్ద బెంచ్ కార్ వేసుకొచ్చారు, మేము అడ్డంగా ఉన్నాం. తొక్కలో స్కూటీ పక్కకి తిప్పుకుని వచ్చుగా. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? తాగొచ్చావా? పైగా రాయల్. ఆ సంగతి పక్కకు పెట్టండి. రాయల్ ఎంత కరెక్ట్ గా చెప్పారు. మీది అదే బ్రాండేనా? మాట్లాడకరా, కాలనీలో వాళ్ళంతా వింటారు. పని నిద్రపోతున్నారు. సిద్ధు, ఏంట్రా ఇది అర్ధరాత్రి? నువ్వు సుబోధ్, నీ ఫ్రెండ్ ని కంట్రోల్లో పెట్టుకో. సారీ అంకుల్. లేకపోతే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. ఏంట్రా వేళకోళమా? 300 మ్యాచ్లు, 600 వికెట్లు, 800 ఓవర్లు. దిస్ ఇస్ మై రికార్డ్. సుబోధ్, డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. రే సిద్ధు, సారీ చెప్పు. చెప్పు సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈడికి సారీ చెప్పడం ఏంట్రా?
టేక్ హిమ్ అవే, టేక్ హిమ్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ సీ హిస్ డెడ్ ఎండ్. అంకుల్ ఐఎమ్ సారీ నేను తీసుకెళ్తాను. ఏ సిద్ధు ముందు బయలుదేరి ఎక్కడి నుంచి? వావ్ గీత సూపర్, మొత్తానికి చాలా కష్టపడి వేశావు. ఈ ముగ్గంటే మా నాన్నకి చాలా ఇష్టం. అవునా, అయితే ఫోటో తీసి పంపిద్దాం. హాయ్ స్వాతి, హాయ్ గీత. ఆ? చెడిపేశావు. ఏంటి వేసిందిరా ముగ్గే కదా? ఓ ముగ్గు కదా. ఉండు 1 సెకండ్. డోంట్ వరీ, ప్లీజ్ డోంట్ వరీ. పతా లెఫ్ట్ కేరా, లెఫ్ట్. ఆ లెఫ్ట్ అక్కడ, అది. అటు వెళ్ళిపో. రైటా? ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి. కలిపేనా? ఆ రెండు కలుపు, బాగుంటుంది. ఓకే. వెరీ నైస్. థ్యాంక్స్ అండి. ఎక్కడ నేర్చుకున్నావు? అది నేను స్కూల్. ఏరా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది ముగ్గు జరిగిపోతాను. ఓహో, ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా? ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపే. బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా, వెళ్ళి పోపుకి వెళ్ళి. ఏమనుకుంటున్నావు? ఎవరు ఇల్లు అనుకుంటున్నావు? ఇది గచ్చిబౌలి దివాకర్ హౌస్. ముగ్గులు వేసినట్టే వేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దింపాలని ఎడవ తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. గీత గీత గీత. ఏరా కాలుతో బ్రేక్ వేసాను అనుకున్నావా? కాదురా, జాలతో బ్రేక్ వేసాను రా. ఒక్క నిమిషం నేను కంట్రోల్ చేసుకొని ఉండకపోతే బంతి తెగిందంటే ఎగిరి బౌండరీ అవతల పడి ఉండేవాడివి. అయ్యో అంకుల్, నేను నో మోర్ కాంప్రమైజ్. గీత వెళ్లే విధానం చూస్తే తెలుస్తుందిరా. అమ్మాయి నువ్వు ఎంత టార్చర్ పెట్టావో, ఎంత హింస పెట్టావో. నా వెంట పడద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా కామాంధుడా. గీతకెవరో లేరనుకున్నావు కదూ? దివాకర్, గచ్చిబౌలి దివాకర్ ఉన్నాడు రా. నాకు తిక్కరేగిందంటే నిన్ను దఫా దిఫా దిగ చటా పుడా టేక్ కేర్, జాగ్రత్త. అంకుల్ ఏంట్రా అంకుల్ జాగ్రత్త, టేక్ కేర్. గీత. ఏ భాషలో చెప్పాలరా? నిన్నేరా ఏ భాషలో చెప్తే అర్థం అవుతురా నీకు? ఇంకొకసారి గీత వైపు చూసావో నీ గుడ్లు బీకి గోటీలు ఆడుకుంటాను. గచ్చిబౌలిగాడు ఒకేసారి చెప్తాడు, రెండోసారి నరికవతలు పడేస్తాడు. గట్టిగా పిడికిలి బిగించి ఒకటిచ్చాను. ఆటో పోనీ, ఎక్కడికి? ఏదో చోటి పోనీ భయ పోనీ. గుర్తుంచుకో, గచ్చిబౌలి దివాకర్. ఆపేమిట్రా? మీరు ఏదో అడ్రస్ చెప్తున్నారు కదా అని. పోనీరా బాబు. ఏంట్రా నీ ప్రాబ్లము? నాకు ప్రాబ్లం ఏం లేదు సార్, నేను కంఫర్టబుల్ గా ఉన్నాను. గుడ్లు పీకి గోటీలాడుతాను. ఊరుకోండి సార్, నేను గోటీలాడటం ఏంటి? ఐ ఓన్లీ ప్లే క్రికెట్ సార్. మొన్న ఎగిరెగిరి తంతానన్నావు. అంటే మాత్రం మీరు ఎలా నమ్ముతారు సార్? నా హైట్ కి పర్సనాలిటీకి నేను అసలు ఎలా ఎగరగలను సార్? ఇలా సైకిల్ చేసావు? అదన్నాను సార్. ఎందుకంటే ఒకే సిటీలో ఉంటున్నాం కదా, ముక్కలుగా ఉంటే బాగుండదు, కలిసి ఉంటే బాగుంటుందని అన్నాను సార్. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారా? మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా. సరే కామ్గా ఇంటికి వెళ్ళిపో. అరే కామ్గా ఇంటికి వెళ్ళరా, వెళ్తాం. ఈడొకడు అడ్రస్ చెప్తాను నా పేడ. గీత గీత. ఈడొకడు. ఆ దివాకర్ గారి సంగతి చూసుకో, పగిలిపోవాలి. అర్థమైందా? ఓకే. పట్టుకో. ఏంట్రా
ప్రాక్టీస్ ఆపేస్తారేంట్రా? ఇలాగైతే ఫ్యూచర్ లో వరల్డ్ కప్ ఎలా కొడతారా? బెట్టింగ్ లో చిన్న గొడవ వచ్చి ఆపేసాం. బెట్టింగ్లు మ్యాచ్ ఫిక్సింగ్ అంటే నాకు చిరాకురా. ఐ హేట్ ఆల్ దీస్ థింగ్స్. బెట్టింగ్ క్రికెట్ మీద కాదు అంకుల్, మీ మీద. నా మీద? అవును అంకుల్. ఏంట్రా అది? మీరు పెద్ద బ్యాట్స్మెన్ అని నేను, బిల్డప్ ఎక్కువ మ్యాటర్ తక్కువ అని కాకినాడ కన్నయ్య పందెం వేసుకున్నాం. ఆహా, కాకినాడ కన్నయ్య. బాల్ తోనే మాట్లాడతావా? నేనెవరో తెలుసా నీకు? నా రికార్డ్స్ తెలుసా? ఈ గచ్చిబౌలి దివాకర్ గురించి తెలుసా నీకు? ఏమే, నువ్వు వెళ్ళి బ్యాట్ తీసురా. ఆగు. టెన్నిస్ బాల్ సానియా మిర్జాకి ఇవ్వండి, ఆడుకుంటుంది. ఏమే, క్రికెట్ బాల్ ఒకటి తీసుకురా. ఆగు. ఏంట్రా స్పిన్నా? ఎవరితో ఆడుతున్నావు తెలుసురా? గచ్చిబౌలి దివాకర్ రా. మినిమం 8 feet పరిగెట్టుకుంటూ వెనకాలకెళ్ళి ఫేస్ మెయింటైన్ చేస్తూ ఫాస్ట్ బౌలింగ్ చేయరా. Come on. నువ్వేంట్రా ఎక్కడున్నావు? ఆటో వేసుకొని ఎక్కడికప్పుడు వెళ్ళు. ఎందుకు? నేను బాల్ కొడితే అక్కడ పడుద్దిరా, నువ్వు వెళ్ళి తీసుకురావాలి కదా. ఆడుకోవాలి కదరా మళ్ళీ ఇక్కడ. అంకుల్ హెల్మెట్. అక్కర్లేదు. అంకుల్ గ్లౌస్. అక్కర్లేదని చెప్పానా? డిస్టర్బెన్స్ ఎందుకురా? నో. అంకుల్ గాడ్. ఆ విషయం ముందే చెప్పాలరా? ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నావేంట్రా? Saying life is a journey, why not make it a love journey? చూసావు బావా, ఓర్ని ఎందుకు లాగేవరా? అనే ఇచ్చింది బావా. మేమిద్దరం ఎంత దగ్గర అయితే అంత మేలు బావా. చూస్తాంటే ఏదో అయిపోతుంది బావా. వదలే, మాట్లాడతాను కదా. అటు చూడు. స్టాప్. నేనెందుకు రా తిప్పాలి? ఇప్పుడు చూడు. స్టాప్. ఆగు. రాజు వాళ్ళని పట్టుకో. ఏయ్, ఆగండి. ఏయ్, దా. మనిషి వచ్చేస్తున్నాడు బావా.